నమస్తే. నేను మీ అశ్విని కుమార్. జరిగిన అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాల్లో మహారాష్ట్రలో మహాయుతి, అట్లాగే జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి లేదా జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న దిశగా ఫలితాలు వెలువడినాయి. అయితే చాలామంది కొన్ని మర్చిపోతున్నారు. ఇంకా దేశంలో చాలా చోట్ల అసెంబ్లీలకి, అట్లాగే లోక్సభకు కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. కేరళ లాంటి రాష్ట్రంలో వాయనాడ్‌లో ప్రియాంక గెలవటం కామను. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవక్కర్లేదు. అట్లాగే గుజరాత్లో కూడా బీజేపీ గెలిచింది బైపోల్ అసెంబ్లీకి సంబంధించి. సో అలాంటి నియోజకవర్గం గురించి కూడా మనం పెద్దగా చర్చించుకోవక్కర్లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ లోక్సభ స్థానాలు ఎక్కువ గెలుచుకుంటుంది అనుకున్నారు. 24 లోక్సభ స్థానాలు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ చతికిలబడింది. అట్లాగే మహారాష్ట్రలో కూడా లోక్సభ ఎన్నికల్లో మహాయుతి చతికిలబడినా కూడా అసెంబ్లీలు అట్లా పుంజుకుందో, ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 9 స్థానాలకి బైపోల్ జరిగితే ఆ 9 స్థానాల్లో కూడా బీజేపీ ఎలియన్స్ లేదా ఎన్డీఏ 7 స్థానాలు గెలుచుకుంది. నేను మాట్లాడుతోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 9 స్థానాలకి అసెంబ్లీ స్థానాలకి బైపోల్ జరిగింది. ఎందుకు ఉత్తరప్రదేశ్ గురించి కూడా చర్చించుకోవాలంటే, ఖర్గే లాంటి వ్యక్తులందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ని తలపాగా చుట్టుకుంటాడు, ఆయన స్వామి అని చెప్పుకుంటాడు, యోగి అని చెప్పుకుంటాడంటూ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆయన కూడా చాలా ఎన్ని విమర్శలు చేశారంటే యోగి ఆదిత్యనాథ్ మీద అట్లా చేశారు. ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కన్సాలిడేట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బహుశా క్యాస్ట్ సెన్సస్ గురించి కానీ లేదంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఇవన్నీ అప్పుడు కాంగ్రెస్ కూటమి విషప్రచారం చేసింది. మరి ప్రజలు ఇప్పుడు ఏమని తీర్పిచ్చారు? దాదాపు 9 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మనం చూసాము. ఒక నియోజకవర్గం కరహాల్ అనే నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఒక దళిత అమ్మాయిని కూడా సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఆ అమ్మాయిని హత్య చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి పబ్లిక్గా బీజేపీ పార్టీకి ఓటు వేశానని చెప్పటమే ఆ అమ్మాయి చేసిన తప్పు. యోగి ఆదిత్యనాథ్ పని అయిపోయింది. ఆయన మిరకిల్ ఇంకేం చేయలేడు. యోగి ఆదిత్యనాథ్ ఇక తప్పుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ 2026 మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల కొత్త ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా స్పెక్యులేషన్స్ వచ్చినాయి. అట్లాగే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి కూడా దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకెళ్ళింది. ఈ 9 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ఆయనకు కావాల్సిన అభ్యర్థుల్ని నిలబెట్టారు. ఎవరి జోక్యాన్ని ఆయన సహించలేదు. మీకెందుకు, నేను గెలిపించుకొని వస్తానని చెప్పారు. ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపు 9 స్థానాల్లో గజియాబాద్లో అంతకుముందు కూడా బీజేపీ గెలిచింది. బీజేపీ మళ్ళీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. అట్లాగే మజ్వాన్లో కూడా బీజేపీ అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. మళ్ళీ ఖైర్లో బీజేపీ స్థానాన్ని నిలబెట్టుకుంది. కుందర్గి స్థానం గురించి మాట్లాడాలి. అంతకుముందు అది సమాజ్వాదీ పార్టీకి చెందింది. ఉప ఎన్నికల్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ నుంచి ఆ స్థానాన్ని లాక్కుంది. ఫుల్పూర్, దీని మీద కూడా చాలా ఈ నియోజకవర్గంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. అల్లర్లు ప్రయత్నించారు, అన్ని రకాల కుట్రలు చేశారు సమాజ్వాదీ పార్టీ కూటమంతా కూడా. బీజేపీ అయినా కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. అట్లాగే మీరాపూర్లో ఆర్ఎల్డి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. కరాల్లో సమాజ్వాదీ పార్టీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే కతేరీలో మాత్రం బీజేపీ సమాజ్వాదీ పార్టీ నుంచి ఆ స్థానాన్ని ఉప ఎన్నికల్లో లాక్కుంది, గెలుచుకుంది. అంతేకాకుండా సిసమౌర్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అయితే మొత్తం మీద సమాజ్వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది 9లో. బీజేపీ కూటమి 7 స్థానాలు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హవా నడుస్తుందని చెప్పడానికి, యోగి ఆదిత్యనాథ్ మీద ఎన్ని విమర్శలు చేసినా కూడా యోగిని ఉత్తరప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నారు అనటానికి, ఏ రకమైన మత విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా యోగి ఆదిత్యనాథ్ అణిచివేస్తాడని, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా అక్కడ కూడా కొన్ని స్థానాలని బీజేపీని గెలిపించారు ఉత్తరప్రదేశ్ ప్రజలు. మోడీకి బాగా దగ్గర వ్యక్తి, మోడీ ఏం చెప్తే అదే చేసే వ్యక్తి. ఉత్తరప్రదేశ్ని అటు ఆధ్యాత్మికంగా అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీటన్నిటిగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. రెండోసారి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న యోగి ఆదిత్యనాథ్
మళ్ళీ హ్యాట్రిక్ దిశగా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో వినబడుతున్న మాట మనకి. చూద్దాం, అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా దూరం ఉంది. ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్లో లోకసభ స్థానాలతో యోగి ఇమేజ్ పడిపోయింది, జారిపోయింది, దిగజారిపోయింది బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చంపెట్టని చెప్పచ్చు. థ్యాంక్ యూ.